Hi Andy, hello everyone. This is your friend Sadhana. I have taken a small break because of my profession. And ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నెక్స్ట్ రాబోతున్నది శ్రావణ మాసం. తొందరలోనే వస్తుంది కదండి. శ్రావణ మాసం అంటేనే మనకి పూజలు పునస్కారాలు దేవాలయ దర్శనాలు మన ఇష్ట దైవాలకి మనం ఇష్టంగా పూజలు చేసుకోవటము. ఈ మాసం అంతా కూడా లేడీస్ ముఖ్యంగా బిజీగా గడిపిస్తూ ఉంటాం. పూజలతో పాటు మనకి ఇంకా ఇష్టమైనటువంటి టాపిక్స్ ఏంటంటే శారీస్ చాలా బోల్డ్ కొనుక్కుంటాము. ఈ మాసంలో చాలా పూజలు చేసుకుంటాం, చాలా దేవాలయాలకి వెళ్తాం కాబట్టి శారీస్ కూడా ఎక్కువనే కొనుక్కుంటాం, కట్టుకుంటాం, హ్యాపీగా మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం, మన రిలేటివ్స్తో షేర్ చేసుకుంటాం కదండి. అలాగే జ్యువెలరీ కూడా మనము జ్యువెలరీ కొనుక్కొని అమ్మవార్లకి మామూలుగా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇష్టంగా మనం ఎంత ఇష్టంగా అయితే వేసుకుంటామో మన దేవుళ్ళకి కూడా అంతే ఇష్టంగా అలంకరించి మనం అంత హ్యాపీగా మనం వేసుకున్న దానికంటే కూడా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదండి. అలా తక్కువ బడ్జెట్లో తక్కువ గోల్డ్తో ఒక చిన్న లాకెట్ ఇంకా ఎట్లాగూ వస్తుంది కాబట్టి మీకు కనుక నచ్చితే ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా చేయించుకొని హ్యాపీగా వేసుకొని ఉంటారని నేను ఒక చిన్న లాకెట్ మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. యాక్చువల్గా ఇది ఒక గోల్డ్ స్మిత్ స్టేటస్ పెట్టుకుంటే నల్లపూసల గోల్డ్స్ అండి. బ్లాక్ బీడ్ చైన్కి ఉన్న లాకెట్ని మా ఫ్రెండ్ చూసి నాకు పంపిస్తే మేమిద్దరం డిస్కస్ చేసుకొని వితిన్ షార్ట్ టైంలో దీన్ని చేయించడం జరిగింది. మామూలుగా మనం ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవాలి అంటే ఒక పెద్ద పంచవర్ష ప్రణాళిక, మనం ఎన్నో ప్లాన్లు వేస్తుంటాం, ఇది చేద్దామా అది చేద్దాం అప్పుడు అని పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. వాటికి అసలు టైం అనేది సెట్ అవ్వదు. కానీ ఇది మాత్రం వితిన్ షార్ట్ టైంలో ఒక 2-3 డేస్లో అలా అనుకున్నాం, ఇలా ఇచ్చేసాం, చేసి తీసుకొచ్చేసారు. అలా నేను మా ఫ్రెండ్ చేయించుకున్నాం. అంటే డిజైన్ చూసింది ఒకటే అయినా కూడా నేను మా ఫ్రెండ్ వేరువేరుగా చేయించుకున్నాం. అలాగే మేము చేయించుకున్న తర్వాత మా అమ్మ కూడా చేయించింది. కానీ 3 లాకెట్స్ 3 డిఫరెంట్ టైప్స్ చేయించాము. చూసింది ఒకటి, చేయించింది మాత్రం 3 రకాలుగా చేయించాము. అదే ఈ లాకెట్ అండి. బ్లాక్ బీడ్స్లో ఉండేటువంటి లాకెట్ని మేము చూసి ఇలా చేయించాము. చూసారా, బీడ్స్ మార్చేసాము, కింద ఎమరాల్డ్స్ పర్ల్స్ అనేవి మార్చేసాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే మధ్యలో స్టోన్ కూడా మార్పిచ్చేసి ఇంకా కింద వేరే వేరే డ్రాప్స్ వేయించి చేసేసామండి. నాదైతే ఈ లాకెట్ ఇలా చేయించాను. ఇలా చేయించినటువంటి లాకెట్ని ఎప్పుడో 20 years బ్యాక్ ఈ పర్ల్స్ అప్పుడు చాలా ట్రెండీలో ఉండిందండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ పర్ల్ చైన్ ఉండేది. అప్పుడు కూడా ఇది కాస్ట్లీనే. సో అలా అప్పుడు వేసుకొని పాడైపోయిన తర్వాత లోపల పెట్టినటువంటి బీడ్స్ని ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే పర్ల్స్ మళ్ళీ ఇప్పుడు బాగా ట్రెండీలోకి వచ్చినాయి కాబట్టి ఈ పర్ల్స్కి నేను ఆ లాకెట్ని సెట్ చేపిద్దామని తీసుకెళ్ళి సెట్ చేయించానండి. సెట్ చేయించే టైంలో నేను వీడియో తీస్తే బాగుండేది కానీ అసలు తీయలేదు. సో సెట్ చేయించిన తర్వాత ఇలా అయింది. చూసారా, ఏ శారీకి వేసుకున్నా కూడా చాలా చక్కగా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా మహా అయితే 10,000 అయ్యింది. కానీ మంచి సెట్ లాగా అయిపోయింది. తక్కువ గోల్డ్ అండి. మామూలుగా మనం ఒక శారీ కొనుక్కున్నంత కాస్ట్. ఇంకా శారీస్ ఎలా కొంటున్నాం, ఒక 2-3 టైమ్స్ కట్టేసి పక్కన పెట్టేస్తున్నాం కదండి. ఇలా మనం గోల్డ్ కనుక చేయించుకున్నాం అనుకోండి, రోజు రోజుకి రేట్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో మనందరికీ కూడా తెలుసును. ఇంకా ఓన్లీ 2 grams 2 గ్రాముల్లోనే ఈ లాకెట్ చేయించామండి. చాలా చక్కగా 3 రకాలుగా చాలా నీట్గా చేశాడు. చూసారా, ఇలా ఉంటుంది. ఇంకా ఇది మీకు ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. వేసుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఏ శారీకైనా నేను మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తాను. ఏ శారీకి వేసుకున్నా కూడా చాలా చక్కగా నీట్గా కనిపిస్తుంది. దీంట్లో పర్ల్స్ ఉన్నాయి, ఇంకా రూబీస్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇయర్ టాప్స్ కూడా మనకి ఏ శారీకి మ్యాచ్ అయితే ఆ శారీకి తగ్గట్టుగా ఇలా వేసుకోవచ్చు. హెవీగా కనిపించాలి, కొంచెం అకేషనల్గా ఏవైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకోండి, ఇలా డైమండ్ స్టడ్స్ కనుక పెట్టుకుంటే హెవీ లుక్ వస్తుంది. మామూలుగా చిన్న టెంపుల్స్కి అకేషన్స్కి అటు వెళ్ళాం అనుకోండి,
చిన్న చిన్న టాప్స్ ఏవైనా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ శారీ పైన వేసుకున్న పిక్ చూడండి ఎంత చక్కగా బ్యూటిఫుల్గా ఉందో చైన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కోసం మెరుపు, ఇది కూడా ఒకటండి, చాలా వీడియోస్లో మీరు చూస్తున్నారు. జస్ట్ చిన్న 1 గ్రామ్ లాకెట్ అండి. ఇది గోల్డ్ చైన్స్లోకి పిల్లలకి చేయించినటువంటిది, కానీ నేను సెట్ చేయించుకున్నాను. ఇలా సెట్ చేయించుకుంటే కొన్ని డేస్ మనం వేసుకుంటే హ్యాపీగా, హెవీగా కాకుండా చిన్నగా సింపుల్గా మెడబోసిగా ఉండకుండా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదండి, సింపుల్గా 1 గ్రామ్లో ఇదంతా అయిపోతుంది. ఇలా వేసుకుంటే చక్కటి బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఇది కూడా వేసుకొని మీకు చూపిస్తాను. చూసారా అండి ఎంత నీట్గా ఉందో. వర్కింగ్ ఉమెన్కి అయితే డైలీ వెళ్తాం బయటకి కాబట్టి చక్కగా రోజుకొకలాగా వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ చిన్న జ్యువెలరీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇలా చేయించుకొని లేదా కొనుక్కొని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే నేను బాయ్ బాయ్ అండి, టేక్ కేర్.